మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మీరు నిద్రపోతున్నప్పుడు కూడా మీ మనస్సు చురుకుగా ఉంటుందని? నేను చెప్పినట్లయితే మీ నిద్ర కేవలం శారీరక విశ్రాంతి మాత్రమే కాదు, అది ఒక శక్తివంతమైన ధ్యానంగా మారవచ్చు. అవును, ఇది నిజం. నిద్ర మరియు ధ్యానం మధ్య కేవలం సన్నని వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసాన్ని మీరు అర్థం చేసుకుంటే మీ జీవితం మారిపోతుంది. నేను మీతో చెప్పినట్లయితే గౌతమ బుద్ధుడు, ఓషో మరియు అనేక మహాన్ సాధువులు తమ నిద్రను ఒక గాఢమైన ధ్యానంగా మార్చారని మీరు నమ్ముతారా? మరియు శాస్త్రవేత్తలు కూడా ఇప్పుడు ఈ విషయాన్ని ఒప్పుకుంటున్నారని. నిద్రలో చేసే అవచేతన ధ్యానం మీ చైతన్యాన్ని మేల్కొల్పగలదని మీకు తెలుసా? ఈరోజు ఈ వీడియోలో నేను మీకు 8 దశల్లో ఒక రహస్యాన్ని వెల్లడించబోతున్నాను. దీని ద్వారా మీరు మీ సాధారణ నిద్రను ఒక దివ్య ధ్యానంగా మార్చవచ్చు. కానీ ఒక షరతు ఉంది. మీరు ఈ వీడియోను పూర్తిగా వినాలి మరియు దీనిని మీ జీవితంలో అమలు చేయాలి. లేకపోతే మీరు ఇప్పుడు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు. నిద్రలో అపస్మారక స్థితిలో ఎటువంటి ఆధ్యాత్మిక శక్తి లేకుండా మనం జాగ్రత్తలో ఉన్నప్పుడు మన మెదడు బీటా తరంగాలలో పనిచేస్తుంది. ఇది ఒత్తిడి మరియు నిరంతర ఆలోచనల స్థితి. కానీ మనం క్రమంగా విశ్రాంతి తీసుకోవడం ప్రారంభించినప్పుడు, ఉదాహరణకు ధ్యానం చేస్తున్నప్పుడు, మన మెదడు ఆల్ఫా తరంగాలలోకి వెడుతుంది. మనం నిద్రలోకి జారుకునే సమయంలో టీటా తరంగాలు, ఆ తరువాత డెల్టా తరంగాలలోకి చేరుకుంటాము. బుద్ధుడు, కృష్ణుడు మరియు యోగులు తమ జీవితంలో ఈ స్థితిని తమ నియంత్రణలోకి తీసుకున్నారు. వారు నిద్రపోలేదు, కానీ తమ చైతన్యాన్ని అంతగా మేల్కొలిపారు. వారి నిద్ర సమయం కూడా ధ్యానంగా మారింది. ఇదే మీరు కూడా చెయ్యాలి. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, అరే, నేను రోజూ నిద్రపోతాను, ఇందులో కొత్తగా ఏముంది? ఇదే మీ అతిపెద్ద తప్పు. మీరు అవగాహన లేకుండా నిద్రపోతే మీ మొత్తం జీవితం ఒక రకంగా అపస్మారక స్థితిలో గడిచిపోతుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, రోజంతా కష్టపడినా కూడా మీరు ఎందుకు అలసిపోతున్నారో? మీ మనసు ఎందుకు ఒత్తిడితో మరియు ఆందోళనతో ఉంటుందో? ఎందుకంటే మీ నిద్ర నిజంగా గాఢంగా ఉండదు మరియు మీరు మీ అవచేతన మనసును నియంత్రించలేరు. మీరు ఈ జ్ఞానాన్ని స్వీకరించకపోతే మీరు ఏమి కోల్పోతారు? మానసిక శాంతి, ధ్యానం యొక్క లోటు మరియు ముఖ్యంగా మీ ఆధ్యాత్మిక శక్తిని మేల్కొల్పే అవకాశం. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఎక్కడ నుండి ప్రారంభించాలి? మొదటి దశ, నిద్రపోయే ముందు సంకల్పం. దీనినే మీరు స్లీప్ ఇంటెన్షన్ అని కూడా పిలవవచ్చు. మీరు నిద్రపోయే సమయంలో మీ మనసులో ఈ సంకల్పాన్ని పునరావృతం చెయ్యండి. నేను నిద్రపోతాను, కానీ అవగాహనతో ఉంటాను. నా శరీరం నిద్రపోతుంది, కానీ నా మనసు సతర్కంగా ఉంటుంది. ఇదే మొదటి దశ. నమ్మండి, మీరు దీనిని రోజూ చేస్తే క్రమంగా మీ అవచేతన మనసు దీనిని స్వీకరిస్తుంది. ఇది కేవలం మొదటి దశ మాత్రమే. తదుపరి అధ్యాయంలో మీ నిద్రలో కూడా మిమ్మల్ని ధ్యాన స్థితిలో ఉంచే టెక్నిక్లను తెలుసుకుందాం. మీరు నిజంగా మీ ఆధ్యాత్మిక శక్తిని మేల్కొల్పాలనుకుంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి మరియు మీ జీవితంలో మార్పు తీసుకురండి. గుర్తుంచుకోండి, మీరు ఈరోజు తీసుకునే నిర్ణయాలే మీ భవిష్యత్తును రూపొందిస్తాయి. కాబట్టి మీరు ఈ రోజు నుండి మీ నిద్రను ధ్యానంగా మార్చే నిర్ణయం తీసుకుంటున్నారా? కామెంట్లలో రాసి చెప్పండి. కానీ ఒక పెద్ద ప్రమాదము ఉంది. మీరు నిద్రపోయే సమయంలో అనుకోకుండా తప్పుడు ఆలోచనలు, నకారాత్మక శక్తి మరియు ఆందోళనతో నిండి ఉంటే అవన్నీ మీ అవచేతనలో లోతుగా స్థిరపడిపోతాయి. ఆలోచించండి, మీరు ప్రతి రాత్రి ఆందోళన మరియు ఒత్తిడితో నిద్రపోతే మీ మెదడు దాన్ని నిజమని భావిస్తుంది. దీని ఫలితం ఏమిటంటే, ఉదయం లేచిన వెంటనే మీరు ఎటువంటి కారణం లేకుండా అలసిపోయినట్లు, విచారంగా ఉంటారు మరియు మీ శక్తి క్రమంగా క్షీణిస్తుంది. అందుకే నిద్ర సమయంలో మీ అవచేతన మనసును ఎలా నియంత్రించాలో మరియు దాన్ని గాఢమైన ధ్యానంగా ఎలా మార్చాలో మీరు నేర్చుకోవాలి. ఇప్పుడు మొదటి రహస్యం గురించి మాట్లాడుకుందాము. నిద్రపోయే ముందు ఆలోచించే ధ్యానం. గమనించండి, మీరు నిద్రపోయే సమయంలో మీ అవచేతన మనసు పూర్తిగా తెరుచుకుంటుంది. ఆ సమయంలో
మీరు మనసులో ఉంచే ఆలోచనలు మీ మెదడులో లోతుగా నాటుకుపోతాయి. దీనిని ఇలా అర్థం చేసుకోండి: మీ మనసు మట్టి లాంటిది, మరియు నిద్రపోయే ముందు 5 నిమిషాలు ఆ మట్టి అత్యంత మెత్తగా ఉండే సమయం. ఒకవేళ మీరు దానిలో భయం, ఆందోళన మరియు నకారాత్మకతను నింపితే అది మీ జీవితంలో భాగమవుతుంది. కానీ మీరు దానిలో ఆత్మవిశ్వాసం, శాంతి మరియు విజయాన్ని నింపితే మీ జీవితం మారిపోతుంది. కాబట్టి ఈ రోజు నుండి ఒక నియమం చేసుకోండి. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు మీతో మీరు ఇలా చెప్పుకోండి: నేను శాంతి, నేను అవగాహనతో ఉన్నాను, నా నిద్ర ధ్యానంగా మారుతుంది. ఇది కేవలం ఒక వాక్యం కాదు, ఇది మీ అవచేతనంలోకి ప్రవేశించే ఒక గాఢమైన శక్తి. ఇప్పుడు నేను మీకు మరో గాఢమైన టెక్నిక్ని చెప్తాను. దీనినే లూసిడ్ డ్రీమింగ్ అంటారు. దీని అర్థం మీరు మీ కలల్లో అవగాహనతో ఉండగలరు మరియు వాటిని మీ ఇష్టప్రకారం మార్చగలరు. ఇదే ఆ టెక్నిక్. దీని ద్వారా మహర్షి పతంజలి మరియు బుద్ధుడు తమ అవచేతన మనసును పూర్తిగా మేల్కొల్పారు. దీనిని ఎలా చెయ్యాలో దశలవారీగా తెలుసుకుందాం. మొదటి దశ: రోజంతా మీతో మీరు ఒక ప్రశ్నను అడగండి. నేను కలలు కంటున్నానా? మీరు ఈ ప్రశ్నను పదే పదే అడిగినప్పుడు ఇది మీ అవచేతనంలో ఒక అలవాటుగా మారుతుంది. ఆ తరువాత మీరు కలలు కనే సమయంలో మీ మెదడు ఈ ప్రశ్నను తనంతటి తామే అడుగుతుంది. అప్పుడు మీరు కలలు కంటున్నట్లు గ్రహిస్తారు. రెండవ దశ: మీ చేతులను చూడండి. కలల్లో వస్తువులు స్థిరంగా ఉండవు. మీరు కలలు కంటూ మీ చేతులను శ్రద్ధగా చూస్తే వాటిలో మార్పు రావచ్చు, వక్రీకరించబడవచ్చు లేదా అదృశ్యమవ్వవచ్చు. ఇదే మీరు కలలు కంటున్నట్లు గ్రహించే సంకేతం. మరియు ఈ క్షణంలో మీరు మీ అవచేతనంలో అవగాహనను కొనసాగించవచ్చు. మూడవ దశ: నిద్రపోయే ముందు మీతో మీరు ఇలా చెప్పుకోండి: ఈ రాత్రి నేను కలలు కన్నప్పుడు నేను అవగాహనతో ఉంటాను. మీరు ఈ సంకల్పాన్ని పదే పదే పునరావృతం చేస్తే మీ మెదడు దాన్ని నిజమని భావిస్తుంది. ఇప్పుడు మూడవ టెక్నిక్, లోతుగా వెళ్ళాలి అనుకునే వారి కోసం. దీనినే ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అంటారు. ఇది ఊహాత్మికం కాదు, ఇది ఒక పురాతన యోగ విధానం. ఎలా చేయాలి? పడక మీద పడుకోండి. మీ శరీరాన్ని పూర్తిగా విశ్రాంతి స్థితిలోకి తీసుకురండి. మీ శరీరం తేలికగా మారుతున్నట్లు, మేఘాల్లా గాలిలో తేలుతున్నట్లు ఊహించండి. మీ కళ్ళను మూసుకుని మీ నుదుటి మీద ఆజ్ఞా చక్రంపై దృష్టి నెట్టండి. ఒక స్వర్ణరంగు కాంతి మీ తల నుండి బయటకు వస్తున్నట్లు ఊహించండి. ఇప్పుడు మీరు మీ పడక మీద పడుకున్న మిమ్మల్నే మీరు చూస్తున్నట్లు ఊహించండి. మొదటిసారి ఇది వింతగా అనిపించవచ్చు, కానీ క్రమంగా మీ మెదడు దీన్ని స్వీకరిస్తుంది. మీరు ఈ టెక్నిక్ను నేర్చుతుంటే మీరు కేవలం నిద్రను ధ్యానంగా మార్చడమే కాదు, ఒక ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభిస్తారు. ఇప్పుడు మీరు నిద్రలో కూడా అవగాహనతో ఉండే విధానాన్ని తెలుసుకున్నారు. కానీ ఇది కేవలం ప్రారంభమే మాత్రమే. తదుపరి అధ్యాయంలో మనం నిద్రలోనే ధ్యానం యొక్క లోతుల్లోకి వెళ్ళి సమాధి అనుభవాన్ని ఎలా పొందాలో నేర్చుకుందాం. కానీ ఒక్క క్షణం వాగండి, ఇక్కడ ఒక పెద్ద ప్రమాదం కూడా ఉంది. మీ నిద్ర మీ నియంత్రణలో లేకపోతే అది మీ అతిపెద్ద బలహీనతగా మారవచ్చు. ఆలోచించండి, ప్రతి రాత్రి 6 నుండి 8 గంటల నిద్ర సమయంలో మీ అవచేతన మనసు ఏమి చేస్తుంది? అది నకారాత్మక ఆలోచనలు, అభద్రతాభావం మరియు భయంతో నిండి ఉంటే అది క్రమంగా మీ శక్తిని నాశనం చేస్తుంది. మీరు ప్రతి రాత్రి అపస్మారక నిద్రలో మునిగిపోతే మీరు మీ అతిపెద్ద శక్తిని కోల్పోతున్నారు. మీరు నిద్రలో కూడా అవగాహనతో ఉండడం మరియు సమాధి అనుభవాన్ని చేరుకోవడం నేర్చుకోవాలి. మొదటి విధానం యోగ నిద్ర. ఇది సాధారణ టెక్నిక్ కాదు, ఇది మహర్షి పతంజలిలో అష్టాంగ యోగంలో ఒక రహస్యం. దీనిని నేర్చుకోవడం ద్వారా మీరు మీ నిద్రను ధ్యానంగా మార్చవచ్చు. ఎలా చేయాలి? పడక మీద పడుకోండి. కళ్ళను మూసుకుని శరీరంలో ప్రతి భాగాన్ని సడలించండి. తల నుండి పాదాల వరకు ప్రతి అవయవాన్ని అనుభవించి దానిని పూర్తిగా శాంతపరచండి. మీ మనసులో పదే పదే ఇలా చెప్పుకోండి: నేను ఈ శరీరం కాదు, నేను కేవలం చైతన్యం. క్రమంగా, గాఢంగా, సుదీర్ఘంగా శ్వాస తీసుకుని మీరు తేలికగా మారుతున్నట్లు అనుభవించండి. మీరు దీనిని సరిగ్గా చేస్తే నిద్రలోకి వెళుతున్నప్పటికీ మీరు పూర్తిగా అవగాహనతో ఉంటారు. రెండవ విధానం త్రాటక ధ్యానం.
ఈ విధి మీ ఏకాగ్రతను పెంచుతుంది మరియు మీ ఆత్మను వెలుకొల్పగలదు. ఎలా చేయాలి? ఒక దీపాన్ని తీసుకోండి, దాన్ని మీ ముందు ఉంచండి. 10 నిమిషాల పాటు దాని జ్వాలను కన్ను మూసి తెరవకుండా చూడండి. ఇప్పుడు కళ్ళను మెల్లగా మూసుకుని ఆ జ్వాల మీ నుదుటి మధ్యలో ఆజ్ఞాచక్రంలో జ్వలిస్తున్నట్లు అనుభవించండి. ఊహించండి, మీరు ఆ జ్వాలలో లీనమవుతున్నారు. క్రమంగా మీ చైతన్యం దానిలో విలీనమవుతుంది. మీరు దీనిని రోజు అభ్యాసం చేస్తే కొన్ని రోజుల్లోనే మీ నిద్రలో గాఢమైన చైతన్య అనుభవం కలుగుతుంది. 3వ విధానం స్వర విజ్ఞానం. స్వరయోగం అనే పురాతన భారతీయ విజ్ఞానం మన శ్వాసల ప్రవాహం మన మనసు యొక్క స్థితిపై గాఢమైన ప్రభావం చూపుతుందని చెప్తుంది. ఎలా చేయాలి? మీ శ్వాసలను శ్రద్ధగా అనుభవించండి. సూర్యస్వరాన్ని సక్రియం చేయండి. ప్రతి శ్వాసతో మీ చైతన్యం విస్తరిస్తున్నట్లు మరియు సమాధికి దగ్గరవుతున్నట్లు అనుభవించండి. మీరు ఈ సాంకేతికతను సరిగ్గా అభ్యాసం చేస్తే మీ నిద్ర సాధారణ నిద్రగా ఉండదు, అది ఒక గాఢమైన సమాధి స్థితిగా మారుతుంది. ఇప్పుడు మీరు 3 శక్తివంతమైన విధానాలను నేర్చుకున్నారు: యోగ నిద్ర, త్రాటక ధ్యానం, స్వర విజ్ఞానం. ఇవి సాధారణ సాంకేతికతలు కావు, మీ చైతన్యాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లే మార్గాలు. కానీ ఈ యాత్ర ఇక్కడితో ముగియలేదు. తదుపరి అధ్యాయంలో నిద్ర మరియు బ్రహ్మాండ శక్తి యొక్క రహస్యాన్ని తెలుసుకుందాం. స్నేహితులారా, ఇప్పుడు నేను మీకు 3 రహస్యమైన సాంకేతికతలను చెప్పబోతున్నాను. ఇవి మీ నిద్ర సమయంలో శక్తిని ఆకర్షించడంలో సహాయపడతాయి. ఈ జ్ఞానం సాధారణమైనది కాదు, ఇది నిద్రలో కూడా ధ్యానం మరియు శక్తిని పొందిన మహాన్ యోగుల వారసత్వం. కానీ ఇక్కడ ఒక తీవ్రమైన సమస్య ఉంది. మీరు నిద్ర సమయంలో శక్తిని ఎలా గ్రహించాలో తెలియకపోతే మీరు ప్రతి రాత్రి మీ శక్తిని కోల్పోతున్నారని అర్థం. ఆలోచించండి, రాత్రంతా నిద్రపోయినప్పటికీ ఉదయం లేచినప్పుడు మీరు అలసిపోయినట్లు అనిపిస్తే దాని అర్థం ఏమిటి? దాని అర్థం మీ శక్తి ఎక్కడో వృధా అవుతోంది. బహుశా మీ చుట్టూ ఉన్న నకారాత్మక శక్తి మీ చైతన్యాన్ని బలహీనపరుస్తుంది. మీరు మీ శక్తిని సరిగ్గా సంచయం చేయకపోతే మీ శరీరం మరియు మనస్సు క్రమంగా బలహీనపడతాయి. ఈ సమస్యను సకాలంలో అర్థం చేసుకోకపోతే అది మీ జీవితం మీద గాఢమైన ప్రభావం చూపుతుంది. మొదటి విధానం బ్రహ్మాండ శక్తిని నేరుగా శరీరంలోకి ఆకర్షించడం. దీనికోసం మనం మన శరీరాన్ని ఒక యాంటడాగా మార్చాలి. అది ఈ శక్తిని గ్రహించగలదు. ఎలా చేయాలి? నిద్రపోయే ముందు నిటారుగా పడుకొని మీ వెన్నుముకను నిటారుగా ఉంచండి. మీ వెన్నుముకను నిటారుగా ఉంచినప్పుడు బ్రహ్మాండ శక్తి యొక్క ప్రవాహం మీ శరీరంలో ఎటువంటి అడ్డంకి లేకుండా ప్రవేశిస్తుంది. మీ కళ్ళను మూసుకుని ఆకాశం నుండి ఒక దివ్యకాంతి మీ సహస్రార చక్రంలో, అంటే తలపై భాగంలోకి ప్రవేశిస్తున్నట్లు ఊహించండి. ఈ శక్తి క్రమంగా మీ శరీరం అంతటా వ్యాపిస్తుంది. ప్రతి శ్వాసతో ఈ శక్తిని లోపలికి తీసుకోండి మరియు మీ శరీరంలో సంచయం చేయండి. శ్వాస విడిచినప్పుడు ప్రతి నకారాత్మకతను బయటకు వెళ్ళనివ్వండి. మీరు ఈ అభ్యాసాన్ని రోజూ చేస్తే మీ నిద్ర ఇకపై కేవలం విశ్రాంతి సమయంగా ఉండదు, అది శక్తిని సంచయం చేసే మాధ్యమంగా మారుతుంది. 2వ విధానం తంత్రయోగం ద్వారా శక్తి సంచయం. ఈ విధానం పురాతన యోగా మరియు తంత్రశాస్త్రాల నుండి తీసుకోబడింది. దీని ద్వారా మీ శక్తి సంచయమవుతుంది మరియు రాత్రంతా మీ శరీరంలో నిలిచి ఉంటుంది. ఎలా చేయాలి? నిద్రపోయే ముందు మీ నాభి కేంద్రం మణిపూర చక్రంపై దృష్టి పెట్టండి. ఇది శక్తి యొక్క ప్రధాన స్రవంతి. ఇది మేల్కొంటే శరీరంలో శక్తి లోటు ఎప్పటికీ ఉండదు. మీ నాభి కేంద్రంపై తేలికగా చెయ్యి ఉంచి గాఢమైన శ్వాస తీసుకోండి. ప్రతి శ్వాసతో అక్కడ ఒక శక్తిగోళం ఏర్పడుతున్నట్లు అనుభవించండి. ఈ శక్తిగోళం క్రమంగా కాంతితో నిండుతుంది. నిద్రపోయేటప్పుడు దీనిని సక్రియంగా ఉంచి నిద్రలో కూడా ఈ శక్తిని అనుభవించే ప్రయత్నం చేయండి. మీరు దీనిని కొన్ని రోజులు రోజు అభ్యాసం చేస్తే మీ శక్తి గతంలో కంటే ఎక్కువగా పెరిగిందని మీరు గమనిస్తారు. ఈ విధానం బ్రహ్మాండ శక్తిని గ్రహించడంలో నిపుణులైన సాధకుల కోసం. 3వ రహస్యమైన సాంకేతికత నాదయోగం. ఈ విధానం నాదయోగంపై ఆధారపడి ఉంది. ఇక్కడ మనం ధ్వని తరంగాల సహాయంతో శక్తిని గ్రహిస్తాము. ఎలా చేయాలి? నిద్రపోయే ముందు ఒక నిర్దిష్ట ధ్వనిని జపించండి. మీరు ఓం లేదా ఏదైనా బ్రహ్మాండ ధ్వనిని జపించవచ్చు. ఈ ధ్వని మీ శక్తిని మేల్కొపుతుంది. మనసులో ఈ ధ్వనిని నిద్ర సమయంలో వినే ప్రయత్నం చేయండి. ఈ ధ్వని మీ చుట్టూ తిరుగుతున్నట్లు ఊహించండి. క్రమంగా మీరు దానిని మీ లోపల అనుభవించడం ప్రారంభిస్తారు మరియు అది గాఢమైన ధ్యానంగా మారుతుంది. మీరు ఈ సాంకేతికతను సరిగ్గా అవలంబిస్తే కొన్ని రోజుల్లోనే మీ శక్తి బహుగుణంగా పెరిగినట్లు మీరు అనుభవిస్తారు. ఇప్పుడు మనం ఆ అదృశ్యమైన శక్తి గురించి మాట్లాడుకుందాం. అది నిద్ర సమయంలో మన అవచేతన మనసుతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ శక్తి బ్రహ్మాండ సంకేతాల రూపంలో మన జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు ఆలోచించండి, మీరు ఈ సంకేతాలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయకపోతే ఏమవుతుంది? మీరు రోజూ సాధారణ జీవితాన్ని గడుపుతారు, కానీ ఈ దివ్యమైన సంకేతాల గురించి అజ్ఞానంగా ఉంటారు. మీలో అవగాహన లోపిస్తుంది మరియు ఫలితంగా మీరు బ్రహ్మాండం మీకు ఇవ్వాలనుకున్న అవకాశాలను కోల్పోతారు.
మీరు ఎప్పుడైనా ఒక నిర్దిష్ట సంఘటన గురించి ముందుగానే ఒక ఆభాసం పొందారా, కానీ దానిని పట్టించుకోలేదా? బహుశా ఈ అనాసక్తి మీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలను ప్రభావితం చేసి ఉండొచ్చు. ఇది భయంకరంగా ఉంది, ఎందుకంటే మీరు ఈ సంకేతాలను అర్థం చేసుకునే కళను నేర్చుకోకపోతే మీరు ఒక అజ్ఞాత చీకటి మార్గంలో తిరుగాడవచ్చు. ఇప్పుడు మనం మొదటి రహస్యం వైపు వెళదాం. అవచేతన మనస్సు మరియు బ్రహ్మాండం మధ్య గాఢమైన సంబంధం ఎలా ఏర్పడుతుంది? మనం నిద్రపోయేటప్పుడు మన చేతన మనసు నిష్క్రియంగా ఉంటుంది, కానీ ఈ నిష్క్రియత మనల్ని మరింత అవగాహనతో ఉంచుతుందని మీకు తెలుసా? నిద్ర సమయంలో మన అవచేతన మనస్సు బ్రహ్మాండంతో చురుకుగా సంబంధం కలిగి ఉంటుంది, మరియు ఈ సంబంధం ఒక శక్తి ఆధాన ప్రధాన ప్రక్రియ. మన తలంపులు, భావోద్వేగాలు మరియు కలల ద్వారా ఈ శక్తి మన వద్దకు చేరుతుంది. కలలు మరియు బ్రహ్మాండ సంకేతాలు. కలలు కేవలం మన కోరికలు లేదా భయాల ఫలితం కాదు, అవి బ్రహ్మాండ సంకేతాలు. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన అవచేతన మనస్సు బ్రహ్మాండ శక్తితో సంబంధం కలిగి ఉంటుంది. ఈ శక్తిని గ్రహించిన తర్వాత మనం దానిని కలల రూపంలో అనుభవిస్తాము. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కలలో ప్రతి చిన్న విషయానికి ఒక అర్థం ఉంటుంది. మీరు కలలో సముద్రాన్ని చూస్తున్నట్లయితే అది మీ లోపలి లూతులు లేదా భావోద్వేగాలకు ప్రతీక కావచ్చు. మీరు ఎగురుతున్నట్లు చూస్తే అది విముక్తి మరియు ఆత్మవికాసానికి సంకేతం. కలలో ఏదైనా వింత సంకేతం లేదా సంఖ్య కనిపిస్తే అది బ్రహ్మాండం నుండి వచ్చిన రహస్యమైన సందేశం కావచ్చు. మీరు ఎప్పుడైనా స్వాధీనంగా మీకు మీరే ప్రశ్న వేసుకుని ఆలోచించండి. బ్రహ్మాండం మీకు సంకేతాలను పంపుతోందా, కానీ మీరు వాటిని అర్థం చేసుకోలేకపోతున్నారా? మీ నిద్ర గాఢంగా ఉన్నప్పుడు మీ అవచేతన మనస్సు బ్రహ్మాండ శాంతి మరియు జ్ఞానాన్ని గ్రహిస్తుంది. అందుకే కొన్నిసార్లు నిద్రలో ఒక్కసారిగా ఏదో ఒక సమస్యకు పరిష్కారం జరుగుతుంది. ఇవి యాదృచ్ఛికం కాదు, ఇవి బ్రహ్మాండం నుండి పంపిన సంకేతాలు, మీ జీవితాన్ని సరైన దిశలో నడిపించడానికి. పెద్ద ప్రశ్న: మీరు నిద్రపోయేటప్పుడు బ్రహ్మాండం మీ లోతైన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉంటుంది, కానీ మీరు వాటిని వినగలుగుతున్నారా? రెండవ రహస్యం: స్మరణ శక్తిని పెంచుకోవటం. మీరు బ్రహ్మాండ సంకేతాలను గ్రహిస్తున్నట్లయితే వాటిని గుర్తించుకోవటం చాలా ముఖ్యం. కానీ సమస్య ఏమిటంటే, మీరు ఉదయం లేచిన తరువాత ఈ సంకేతాలను మరచిపోతే అవి మీకు ఉపయోగం లేనివిగా మారుతాయి. అప్పుడు ఏమిటి చేయాలి? ఉదయం లేచిన వెంటనే కళ్ళు తెరవకుండా మీ కలలను గుర్తు చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. పడక నుండి లేవకముందు 2 నిమిషాలు కళ్ళు మూసుకొని నిద్రలో చూసిన కలలపై దృష్టి పెట్టండి. మీరు ఈ అభ్యాసాన్ని ఎక్కువగా చేస్తే మీరు బ్రహ్మాండ సంకేతాలను మరింత స్పష్టంగా గుర్తించగలరు. మరొక్క రహస్యం: అవచేతన మనస్సును బ్రహ్మాండంతో ఎలా జోడించాలి? రాత్రి నిద్రపోయేటప్పుడు మీ మనసులో ఒక ప్రశ్నను లేదా ఆలోచనను ఉంచండి. ఉదాహరణకు, ఈ సమస్యకు పరిష్కారం కావాలి. నిద్రపోయే ముందు దీనిపై దృష్టి కేంద్రీకరించండి. ఇది మీ అవచేతన మనస్సుకు ఒక మార్గదర్శకం ఇస్తుంది, మరియు మీకు కలల ద్వారా సమాధానం లభించవచ్చు. ధ్యానం యొక్క రహస్యం. ఉదయం ధ్యానం ఎందుకు అవసరం? ధ్యానం అలవాటు ఉన్న వ్యక్తులు తమ అవచేతన మనస్సును బ్రహ్మాండ సంకేతాలతో సులభంగా జోడించగలరు. ఉదయం ధ్యానం అత్యంత శక్తివంతమైనది, ఎందుకంటే అది మీ మనస్సు మరియు ఆత్మను శాంతివైపు నడిపిస్తుంది. కానీ గుర్తుంచుకోండి, ఇది కేవలం సాధారణ అభ్యాసం కాదు, ఇదొక జీవనశైలి. మీరు ఈ సాంకేతికతలను అవలంబిస్తే మీ జీవితంలో బ్రహ్మాండ సంకేతాల స్పష్టత పెరుగుతుందని మీరు గమనిస్తారు. మూడవ రహస్యం: బ్రహ్మాండ సందేశాలను వినే కళ. మనం నిద్రపోతున్నప్పుడు మన ఆత్మ ఒక వేరే చైతన్య స్థాయికి చేరుకుంటుంది. ఈ స్థాయిలో మనం నేరుగా బ్రహ్మాండంతో సంబంధం కలిగి ఉంటాము అని మీకు తెలుసా? కానీ ఇది పూర్తిగా శాంతంగా మరియు అవగాహనతో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఎలా చెయ్యాలి? నిద్రపోయే ముందు మీ గదిలో శాంతి మరియు శుభ్రతను గమనించండి. తేలికపాటి కొవ్వొత్తుల కాంతి లేదా తెల్లని శబ్దం, వైట్ నాయిస్ ఉపయోగించండి. దాని ద్వారా మీ మనసు శాంతపడుతుంది. మీ మనసులో ఈ నమ్మకాన్ని కలిగి ఉంచండి: బ్రహ్మాండం మీతో ఉంది మరియు అది మీకు సరైన మార్గదర్శనం ఇస్తుంది. మీరు మీపై నమ్మకం ఉంచుకుంటే ఈ శక్తి మీ జీవితంలో వేగంగా ప్రవేశిస్తుంది. నిద్ర సమయంలో సకారాత్మకమైన మరియు ప్రేమపూర్వకమైన ఆలోచనలు మీ మనసులో ఉంచండి. ఇది మీ అవచేతన మనస్సును ఖచ్చితమైన సందేశాల వైపు మార్గదర్శనం చేస్తుంది. మీరు ఈ సంకేతాలను వినటానికి మరియు అర్థం చేసుకోవటానికి సమర్థులైతే మీ జీవితంలో ప్రతి అడుగులో ఒక దివ్య మార్గదర్శనం ఉందని మీరు గమనిస్తారు. శాంతి యొక్క రహస్యం. మీరు మీ అవచేతన మనస్సును శాంతంగా ఉంచగలుగుతున్నారా? మన జీవితంలో చాలా సంఘటనలు జరుగుతాయి, కొన్ని సుఖమైనవి, కొన్ని దుఃఖమైనవి. కానీ ఈ సంఘటనలు మన జీవితంపై గాఢమైన ప్రభావం చూపకుండా నిరోధించేది అవచేతన మనస్సు యొక్క శాంతి. శాంతి అంటే కేవలం విశ్రాంతి తీసుకోవడం లేదు, ఇదొక మానసిక స్థితి. ఇక్కడ మనం మన శక్తిని సరైన దిశలో మళ్లించగలం మరియు బ్రహ్మాండ సంకేతాలను సరిగ్గా అర్థం చేసుకోగలం. ఇప్పుడు ఆలోచించండి, మీ అవచేతన మనస్సు శాంతంగా లేకపోతే ఏమవుతుంది? మీ ఆలోచనలు అస్థిరంగా మారుతాయి, మీ దృష్టి చెదరిపోవచ్చు,
మీరు మీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయాల్లో సందిగ్ధంలో పడవచ్చు. ఇది చాలా ప్రమాదకరం, ఎందుకంటే మీరు అవచేతన మనస్సు యొక్క శాంతిని కోల్పోతే మీ జీవితాన్ని సరైన దిశలో నడిపించలేరు. ఫలితంగా మీరు అసంతృప్తిలో ఉంటారు, ఒత్తిడి పెరుగుతుంది మరియు అనవసరమైన సంఘర్షణలు ఎదుర్కోవలసి వస్తుంది. ఇప్పుడు మనం అతి పెద్ద రహస్యం వైపు వెళదాం. ధ్యానం మరియు శాంతి యొక్క గాఢమైన సంబంధం. ధ్యానం కేవలం ఒక సాధారణ ప్రక్రియ కాదు, దానిలో ఒక శక్తివంతమైన రహస్యం దాగి ఉంది. మనం ధ్యానం చేసినప్పుడు మన అవచేతన మనస్సును శాంతి వైపు మళ్ళొస్తాము మరియు బ్రహ్మాండ సంకేతాలను గ్రహించడానికి సిద్ధం చేస్తాము. ధ్యానం చేసినప్పుడు మీ సంపూర్ణ చైతన్యం ఆ క్షణంలో కేంద్రీకృతమవుతుంది మరియు అప్పుడు మీరు బ్రహ్మాండ శక్తిని అనుభవిస్తారు. ఈ స్థితి మీ అవచేతన మనస్సును అశాంతి ఆలోచనల నుండి విముక్తి చేస్తుంది మరియు శాంతి స్థితిని అందిస్తుంది. మీ మనస్సు శాంతంగా ఉన్నప్పుడు మీ అవచేతన మనస్సు బ్రహ్మాండ సంకేతాలను మరింత స్పష్టంగా అర్థం చేసుకోగలదు. ధ్యాన ప్రక్రియలో శ్వాసపై దృష్టి కేంద్రీకరించడం అత్యంత ప్రభావవంతమైనది. మీరు మీ శ్వాసలపై దృష్టి పెట్టినప్పుడు మీ మనస్సు వర్తమాన క్షణంలోకి వస్తుంది. దీనివల్ల మీ అవచేతన మనస్సు యొక్క అశాంతి తగ్గుతుంది. ధ్యానం సమయంలో మీరు మీ లోపల బ్రహ్మాండ శక్తితో సంబంధం కలిగి ఉన్నట్లు అనుభవిస్తారు. ఈ సంబంధం మీకు శాంతిని అందిస్తుంది. దీనివల్ల మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి మరియు మీ నిర్ణయాలు సరైన దిశలో ఉంటాయి. రెండవ రహస్యం, మనస్సు యొక్క లోతుల్లో శాంతిని కనుగొనకం. ఈ శాంతి కేవలం బాహ్య సంఘటనల నుండి రాదు, అది మీ లోపల నుండి ఉద్భవిస్తుంది. ఎలా చేయాలి? రోజులో కొంత సమయం పూర్తి నిశ్శబ్దంలో గడపటం మీ అవచేతన మనస్సును శాంతివైపు నడిపించే ముఖ్యమైన మార్గం. బాహ్య శబ్దాలు మరియు అలజడి నుండి దూరంగా ఉన్నప్పుడు మీ ఆంతరిక శాంతి బయటకు వస్తుంది మరియు మీ అవచేతన మనస్సు శుద్ధమవుతుంది. ప్రకృతి దృశ్యాల్లో, ఉదాహరణకు పర్వతాలు, సముద్రం లేదా ఆకుపచ్చని తోటల్లో సమయం గడపటం వల్ల మీ మనసుకు శాంతి లభిస్తుంది. ఈ ప్రకృతి దృశ్యాలు మీ మనస్సుకు సహజతం మరియు సమతల్యతను అందిస్తాయి. దీనివల్ల అవచేతన మనస్సుకు శాంతి అనుభవం కలుగుతుంది. మీరు మీపై ప్రేమను కలిగి ఉండటం మరియు మీ బలహీనతలను స్వీకరించటం. మీరు మీ బలహీనతలను ఎలాంటి షరతుల లేకుండా స్వీకరించినప్పుడు మీ మనస్సు శాంతివైపు సాగుతుంది. ఇది మీ అవచేతన మనస్సును శాంతపరచటంలో సహాయం చేస్తుంది. మూడవ రహస్యం, మనస్సు మరియు శరీరం యొక్క సమన్వయం. ఈ సమన్వయం అవచేతన మనస్సును శాంతివైపు నడిపించటానికి అవసరం, ఎందుకంటే మీ శారీరక ఆరోగ్యం మరియు మానసిక ఆరోగ్యం ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. ఎలా చేయాలి? యోగా మరియు శారీరక వ్యాయామం, ఇవి మీ శరీరంలో శక్తి యొక్క సమతల్యతను సృష్టిస్తాయి. దీనివల్ల మీ మనసు యొక్క స్థితి కూడా శాంతపడుతుంది. మీ శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మీ అవచేతన మనస్సు కూడా శాంతి స్థితిలో ఉంటుంది. ఆహారం, మీ ఆహారం కూడా మీ మనస్సు యొక్క స్థితిని ప్రభావితం చేస్తుంది. మీరు తాజా, తేలికైన మరియు పోషకాహారంతో నిండిన ఆహారం తీసుకుంటే అది మీ అవచేతన మనస్సుకు శాంతి మరియు సమతల్యతను అందిస్తుంది. నిద్ర చక్రం, మనం ఇంతకుముందు చర్చించినట్లు ఒక మంచి నిద్ర చక్రం మీ శరీరం మరియు మనస్సును రీఛార్జ్ చేస్తుంది. దీనివల్ల మీ అవచేతన మనస్సుకు శాంతి లభిస్తుంది మరియు మీరు బ్రహ్మాండ సంకేతాలను గ్రహించటానికి సిద్ధమవుతారు. ఇప్పుడు మనం మీ కలలను మరియు బ్రహ్మాండ సంకేతాలను ఎలా అర్థం చేసుకోవాలి మరియు వాటిని సరైన దిశలో ఎలా ఉపయోగించాలో చర్చిద్దాం. ఒకవేళ మీరు ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది? మీ జీవితం మరియు మీ నిర్ణయాలు స్తంభించిపోవచ్చు. బ్రహ్మాండం మీకోసం పంపిన అవకాశాలను మీరు కోల్పోవచ్చు. ఇది పెద్ద రిస్క్ అవుతుంది. ఇది భయంకరంగా ఉంది, కానీ ఇది నిజం. మనం మన అవచేతన మనస్సు యొక్క గొంతును, కలలు మరియు బ్రహ్మాండ సంకేతాలను నిర్లక్ష్యం చేసినప్పుడు మన జీవిత మార్గాన్ని కష్టతరం చేసుకుంటాం. ఫలితంగా మన జీవిత ప్రయాణం కష్టంగా మారుతుంది. కలల ద్వారా మీ జీవిత ఉద్దేశాన్ని అర్థం చేసుకోవటం మీరు ఎప్పుడైనా అనుభవించారా? కొన్ని కలలు మీ హృదయంలో మరియు మనస్సులో లోతుగా చొచ్చుకునిపోతాయి. ఒక అపరిచిత శక్తి మీకు ఏదో ముఖ్యమైనది చెప్పటానికి ప్రయత్నిస్తున్నట్లు. ఎలా చేయాలి? కలలు మీ అవచేతన మనస్సు యొక్క శక్తివంతమైన రూపం. మీరు ధ్యానం చేసి మీ ఆత్మ యొక్క లోతుల్లోకి వెళ్ళినప్పుడు కలలు మీకు అనేక సంకేతాలను తీసుకువస్తాయి. మీరు ఈ కలలను సరిగ్గా అర్థం చేసుకుంటే బ్రహ్మాండం మిమ్మల్ని ఏ దిశలో మార్గదర్శనం చేస్తుందో తెలుసుకోవచ్చు. కలలను రాయటం, ఉదయం లేచిన వెంటనే మీ కలలను శ్రద్ధగా రాయండి. క్రమంగా మీ కలల్లో దాగి ఉన్న సందేశాలను మీరు అర్థం చేసుకోవటం ప్రారంభిస్తారు. కలల ప్రతీకాలను అర్థం చేసుకోవటం, కలల్లోని వివిధ ప్రతీకాలు మరియు చిత్రాలను అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. ఉదాహరణకు, మీరు ఎగురుతున్నట్లు చూస్తే అది స్వాతంత్రం మరియు ఆత్మవిశ్వాసానికి ప్రతీక కావచ్చు. కలల విశ్లేషణ ద్వారా మీరు మీ జీవితాన్ని మరియు మిమ్మల్ని మీరు బాగా అర్థం చేసుకోవచ్చు. రెండవ రహస్యం, బ్రహ్మాండ సంకేతాలను గుర్తించే కల. బ్రహ్మాండం ఎల్లప్పుడూ మనకు సంకేతాలను పంపుతుంది, కానీ మనం వాటిని గుర్తించగలమా? ఎలా చేయాలి? సింక్రోనిసిటీ, ఇది మీరు ఏదో ఒక దిశలో ముందుకు సాగాలి అని సంకేతం కావచ్చు. మీరు బ్రహ్మాండ సంకేతాలను గుర్తించటం ప్రారంభించినప్పుడు ప్రతి సంఘటన ఒక ఉద్దేశంతో సంబంధం కలిగి ఉంటుంది. అనుకోకుండా జరిగే సంఘటనలు, ఒక్కసారిగా ఎవరినో కలవటం, ఒక పుస్తకం గురించి మాట్లాడటం, లేదా
ఒక పాత పాట వినడం మీ జీవితాన్ని మార్చే సంకేతం కావచ్చు. బ్రహ్మాండం ఇలాంటి సంకేతాలను పంపుతుంది. ఇవి మనకు మార్గదర్శనం చేస్తాయి. అంతర్దృష్టి, ఇంట్యూషన్. మీ అంతర్దృష్టి ఒక శక్తివంతమైన సంకేతం. ఏదైనా సరైనదా లేదా తప్ప అనే భావన మీ ఆంతరిక చైతన్యం నుండి వస్తుంది. ఈ సంకేతాలు బ్రహ్మాండం నుండి పంపబడతాయి మరియు మిమ్మల్ని సరైన దిశలో మార్గదర్శనం చేస్తాయి. మూడవ రహస్యం, మీ శక్తిని సానుకూల దిశలో మళ్లించటం. మీరు మీ కలలను మరియు సంకేతాలను సరైన దిశలో అర్థం చేసుకున్నప్పుడు మీ శక్తిని మీ జీవిత ఉద్దేశంతో సమన్వయం చేసే దిశలో మళ్లించవచ్చు. ఎలా చేయాలి? సానుకూల ఆలోచన. మీరు సానుకూలంగా ఆలోచిస్తే మీరు బ్రహ్మాండం నుండి సానుకూల శక్తిని పొందుతారు. ఈ శక్తి మీ జీవితంలో కొత్త అవకాశాలను, కొత్త సంబంధాలను మరియు కొత్త అనుభవాలను ఆకర్షిస్తుంది. స్పష్టమైన లక్ష్యం. మీ లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించడం మీ శక్తిని సరైన దిశలో ఉంచుతుంది మరియు మీకు మార్గదర్శనం చేస్తుంది. బ్రహ్మాండంపై నమ్మకం మరియు ఓపిక. బ్రహ్మాండంపై పూర్తి నమ్మకం మరియు ఓపిక ఉంచడం ద్వారా మీ శక్తి సరైన దిశలో సాగుతుంది. మీరు బ్రహ్మాండం మీతో ఉందని పూర్తిగా నమ్మినప్పుడు అన్ని సంయోగాలు మీ పక్షంలో పనిచేయడం ప్రారంభిస్తాయి. ఇప్పుడు మనం బ్రహ్మాండ శక్తి మరియు మీ మనసు మధ్య గాఢమైన సంబంధం గురించి మాట్లాడుకుందాం. ఇది మీ కలలను మరియు సంకేతాలను సరైన దిశలో మళ్లించడంలో సహాయపడే చివరి దశ. మీ లోపల దాగి ఉన్న శక్తి, మనసు యొక్క శక్తి బ్రహ్మాండ శక్తితో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. మీరు ఈ సంబంధాన్ని అర్థం చేసుకున్నప్పుడు మీ జీవితం ఒక కొత్త దిశలో సాగడం ప్రారంభిస్తుంది. ఇది మీ పూర్తి సామర్థ్యాన్ని గ్రహించే సమయం మరియు మీరు బ్రహ్మాండంతో కలిసి పనిచేయడం ప్రారంభిస్తారు. మీరు బ్రహ్మాండ శక్తులను మరియు మనసు యొక్క శక్తిని సరిగ్గా గుర్తించకపోతే మీ జీవితంలో వచ్చే అవకాశాలను కోల్పోతారు. మీ విజయ మార్గాన్ని సుగమం చేసే శక్తి నుండి మీరు వంచితులవుతారు. ఒకవేళ మీరు మీ ఆంతరిక శక్తిని గుర్తించడంలో విఫలమైతే ఏమవుతుంది? మీ జీవితం ఇప్పుడున్న స్థితిలోనే ఉంటుందా? మీరు ఎప్పటికీ ఏమై ఉండేది అని ఆలోచిస్తూ ఉంటారా? ఇది భయానకంగా ఉంది, కానీ ఇది సత్యం. మీరు బ్రహ్మాండ శక్తి మరియు మీ మనసు యొక్క శక్తితో సంబంధం ఏర్పరచుకోవడానికి ప్రయత్నించకపోతే మీ నిజమైన ఉద్దేశాన్ని గుర్తించడంలో విఫలమవుతారు. ఇది ఆ శక్తిని ఉపయోగించుకునే సమయం. మొదటి రహస్యం, బ్రహ్మాండ శక్తితో సంబంధం ఏర్పరచుకునే కళ. మీరు దీనిని ఎలా చేయవచ్చు? మనసు యొక్క స్థితిని సిద్ధం చేయడం. మీ మనసు శాంతంగా మరియు కేంద్రీకృతంగా ఉన్నప్పుడు మీరు బ్రహ్మాండ శక్తిని సులభంగా ఆకర్షించగలరు. ధ్యానం. మీ మనసును సరైన దిశలో నడిపించే సాధనం ఆత్మవిశ్వాసం. మీ ఆత్మవిశ్వాసం బ్రహ్మాండ శక్తులతో సంబంధం ఏర్పరచుకోవడానికి అవసరం. మీరు మీపై నమ్మకం ఉంచుకున్నప్పుడు బ్రహ్మాండం మీ కోరికలను నెరవేర్చడంలో సహాయపడుతుంది. ఆత్మవిశ్వాసం మరియు ఆత్మనిర్భరతా శక్తితో మీరు మీ కలలను వాస్తవంగా మార్చవచ్చు. సానుకూల దృక్పథం. మీ దృక్పథం మీ జీవితాన్ని రూపొందిస్తుంది. మీరు సానుకూలంగా ఉంటే బ్రహ్మాండం మీకు సానుకూల శక్తిని ఇస్తుంది. ఎల్లప్పుడూ సానుకూల ఆలోచనలను కలిగి ఉండండి, ఎందుకంటే బ్రహ్మాండం మీరు మీ మనసులో ఉంచే వాటిని మాత్రమే పంపుతుంది. రెండవ రహస్యం, శక్తి యొక్క ప్రవాహం. మీరు మరియు బ్రహ్మాండ శక్తి ఒకటే. మీరు మీ శక్తిని సరైన దిశలో ప్రవహింపజేసినప్పుడు బ్రహ్మాండం ఆ దిశలో మరింత శక్తిని పంపుతుంది. ఇది శక్తి యొక్క సహజ చక్రం. ఇందులో మీరు మరియు బ్రహ్మాండం ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి. ఎలా చేయాలి? శ్వాసల ద్వారా మీరు బ్రహ్మాండ శక్తిని ఆకర్షించవచ్చు. మీరు గాఢంగా శ్వాస తీసుకొని నెమ్మదిగా విడిచినప్పుడు మీరు బ్రహ్మాండం నుండి శక్తిని అనుభవించగలరు. ధ్యానం సమయంలో ఈ ప్రక్రియ మరింత ప్రభావవంతంగా ఉంటుంది. ధ్యానం మరియు ప్రార్థన రెండు బ్రహ్మాండ శక్తులతో సంబంధం ఏర్పంచుకునే సాధనాలు. మీరు ధ్యానం చేసినప్పుడు మీ లోపలి శక్తిని మేలుకోకుతారు మరియు బ్రహ్మాండంతో నేరుగా సంబంధం కలిగి ఉంటారు. కృతజ్ఞత వ్యక్తం చేయడం. కృతజ్ఞత వ్యక్తం చేయడం బ్రహ్మాండ శక్తితో సంబంధం ఏర్పంచుకునే శక్తివంతమైన మార్గం. మీరు కృతజ్ఞతతో ఉన్నప్పుడు మీరు బ్రహ్మాండం పట్ల సానుకూల శక్తిని సృష్టిస్తారు. అది మీ జీవితంలో మంచి విషయాలను ఆకర్షిస్తుంది. మూడవ రహస్యం, బ్రహ్మాండ శక్తిని నియంత్రించడం. మీరు మీ శక్తిని నియంత్రించగలరని మీకు తెలుసా? మీ ఆంతరిక శక్తిని ఎంత ఉపయోగించాలి మరియు దాన్ని సరైన దిశలో ఎలా ఉపయోగించాలనేది మీపై ఆధారపడి ఉంటుంది. ఎలా చేయాలి? ఇచ్ఛాశక్తి. ఇచ్ఛాశక్తిని సరిగ్గా ఉపయోగించడం ద్వారా మీరు బ్రహ్మాండ శక్తిని నియంత్రించవచ్చు. మీరు పూర్తి దృఢ నిశ్చయంతో మీ లక్ష్యాన్ని నిర్దేశించినప్పుడు బ్రహ్మాండం మీ ఇచ్ఛను నెరవేర్చడానికి మార్గాలు తెలుస్తుంది. సృజనాత్మకత మరియు ఊహ. మీ లోపలి సృజనాత్మకత మరియు ఊహను ఉపయోగించడం ద్వారా మీరు బ్రహ్మాండ శక్తులను ప్రభావితం చేయవచ్చు. మీ బ్రహ్మాండ వాస్తవాన్ని వాస్తవమైనదని ఊహించినప్పుడు బ్రహ్మాండం మీ ఆలోచనలను వాస్తవంగా మార్చడానికి పనిచేయడం ప్రారంభిస్తుంది. సంకల్పం. ఎల్లప్పుడూ దృఢమైన మరియు స్పష్టమైన సంకల్పం తీసుకోండి. మీ సంకల్పం బలంగా మరియు స్పష్టంగా ఉన్నప్పుడు బ్రహ్మాండం దాన్ని నెరవేర్చడంలో మీకు సహాయపడుతుంది. మీరు ఈ వీడియోలో చెప్పిన బ్రహ్మాండ శక్తి మరియు మనసు యొక్క గాఢమైన అవగాహనను స్వీకరించినట్లయితే మీ జీవితంలో అద్భుతమైన మార్పులను చూస్తారు. కాబట్టి ఈ యాత్రను కలిసి ఎందుకు సాగనించకూడదు?
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని ప్రేరణాత్మకమైన వీడియోలను చూడడానికి బెల్ ఐకాన్ను నొక్కండి. మేము మీకోసం ప్రతిరోజు కొత్త మరియు ప్రేరణాత్మకమైన కంటెంట్ను తీసుకువస్తాము. ఇది మీ జీవితానికి దిశనిస్తుంది. ఈ రోజే మాతో చేరండి మరియు మీ విజయ యాత్రను ప్రారంభించండి. ధన్యవాదాలు.